ధర్మేంద్ర బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడ్డ ఆయన ఇప్పుడు కోలుకున్నారు. కుటుంబం ఇంటి చికిత్సకు తరలించింది. మరణ వార్తలు అపోహలుగా తేలాయి. బాలీవుడ్ విలక్షణ నటుడు సీనియర్ స్టార్ ధర్మేంద్ర నేడు ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుంచి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. సెలబ్రిటీలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్ ప్రతీత్ సంధాని మాట్లాడుతూ ఉదయం 7:30 డిశ్చార్జ్ చేశాం. కుటుంబం ఇంటి చికిత్స కోరిందని తెలిపారు. నవంబర్ 10న శ్వాస సమస్యలతో చేరారు హాస్పిటల్లో ధర్మేంద్ర. వెంటిలేటర్పై చికిత్స అని వార్తలు వచ్చాయి. నిన్న ఆయన మరణ వార్త సోషల్ మీడియా, నేషనల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దీంతో కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. కూతురు ఈషా డియోల్ మా నాన్న బ్రతికే ఉన్నాడు, చికిత్సలో ఉన్నారు అని పోస్ట్ చేశారు. హేమమాలిని కూడా మరణ వార్తలను ఖండించారు. బ్రతికి ఉన్న వారిని చనిపోయారని ప్రచారం చేయడం అగౌరవం, గోప్యతకు గౌరవం ఇవ్వండి అని మండిపడ్డారు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ఊపందుకుంది. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి నెలలో రిలీజ్ కానుంది. ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాయి. డెడ్ లైన్ కోసం టీం రోజుకు 3 గంటలు మాత్రమే నిద్రపోతోంది. నాని నటవీరుడిగా నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో సిద్ధమవుతుంది. అనౌన్స్మెంట్ గ్లిమ్స్ లోని నాని పలికిన పదజాలం ఆల్రెడీ సంచలనం సృష్టించింది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. అయితే షూటింగ్ అనుకున్న వేగంతో సాగలేదు. దీంతో రిలీజ్ వాయిదా పడవచ్చనే ప్రచారం వచ్చింది. కానీ ఓటీటీ రైట్స్ షూట్ ప్రారంభానికి ముందే భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఓటీటీ సంస్థ రేటు, రిలీజ్ డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. ఆ గడువు పాటించేందుకు టీం రాత్రింబవళ్లు కష్టపడుతోంది. రోజుకు కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోతూ షూటింగ్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. భారీ ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. మిగతా సమయం మొత్తం షూట్కే కేటాయిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ పెద్ది చిత్రం నుంచి 2వ సాంగ్ రిలీజ్ ను వాయిదా వేశాడు. సంక్రాంతికి చిరు సినిమా రాబోతుండటంతో డిసెంబర్ మొత్తం తండ్రికే కేటాయించాడు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది చిత్రంపైన ఆసక్తి ఆకాశాన్ని తాకుతోంది. ఇటీవల పెద్ది నుంచి విడుదలైన చికిరి సాంగ్ పెద్ద హిట్ అయింది. దీంతో 2వ సాంగ్ ను డిసెంబర్ 31న రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేసింది. కానీ రామ్ చరణ్ దాన్ని ఆపేశాడు. కారణం, సంక్రాంతికి చిరంజీవి సినిమా రాబోతోంది. ఆ సినిమా సాంగ్ ను కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేయనున్నారు. తండ్రి సినిమాను డిస్టర్బ్ చేయొద్దని చరణ్ భావించాడు. డిసెంబర్ మొత్తం చిరంజీవిదే అవ్వాలని నిర్ణయించాడు. సంక్రాంతి తర్వాతే తన సినిమా అప్డేట్లు ఇవ్వాలని బుచ్చిబాబుకు సూచించాడు. ఎలాగో అనిల్ రావిపూడి పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తాడు. దీంతో ఆ గ్యాప్ మొత్తం చిరు సినిమాకే ఇవ్వాలని చరణ్ అభిప్రాయపడ్డాడు. నీ ముక్కు మీద కోపం కొంచెం